జమ్మూ కాశ్మీర్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. కిస్టాఫర్ జిల్లా చిచోటి ప్రాంతంలో భారీగా క్లౌడ్ బరస్ట్ సంభవించింది. ఈ ప్రమాదంలో 40 మందికి పైగా మృతి చెందారు. మృతుల్లో 2 సిఐఎస్ఎఫ్ జవాన్లు ఉన్నారు. 200 మందికి పైగా గల్లంతయ్యారు. 100 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాద స్థలంలో రెస్క్యూ కంటిన్యూ అవుతోంది. జమ్మూ కాశ్మీర్ కిస్టాఫర్లో భారీ క్లౌడ్ బరస్ట్ సంభవించింది. క్లౌడ్ బరస్ట్ కు 40 మందికి పైగా చనిపోయారు. వందలాది మంది గల్లంతయ్యారు. ఘటనలో 100 మందికి పైగా గాయపడ్డారు. వీరిని స్థానిక హాస్పిటల్ కు తరలించారు. కొండ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా కుండపోత వర్షం కురిసింది. వరదలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. వంతెనలు కొట్టుకుపోయాయి. చాలా రోడ్లు ధ్వంసమయ్యాయి. క్లౌడ్ బరస్ట్ లో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు అధికారులు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు అధికారులు. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 98 మందిని కాపాడగా వీరిలో 28 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మృతుల్లో 2 సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఉన్నారు. ఘటనా స్థలంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు, ఆర్మీ, స్థానిక వాలంటీర్లు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కిష్తవాడ్ జిల్లాలో మాచైల్ మాతా మందిరానికి వెళ్లే యాత్ర బేస్ పాయింట్ ఇదే. ఇక్కడే యాత్రికులు తమ వాహనాలు ఉంచి కాలినడకన దర్శనానికి వెళ్తుంటారు. వారు వేసుకున్న టెంట్లు వరదల్లో కొట్టుకుపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే యాత్రను నిలిపివేశారు అధికారులు. पौने 4 बजे मुझे पता लगे, बोला बाढ़ आई, मैं चली गई वहाँ से। जाते जाते आधे रास्ते से देखा दुकान के साथ आ गई। मेरे को ये पता नहीं है कि भाई दुकान मेरी है नहीं है। पिछली साइड से तो खत्म ले गई और शायद आगे को तो पता नहीं है कैसी होगी कि नहीं है। हमने तो अपनी जान बचाई जी। हमारे दुकान में सर 2-2.5 फुट तो कचरा भरा है। सारा सामान खत्म हो गया, बेकार हो गया है। क्योंकि कल ही सब्जी ली थी और दुकान में सामान भी कल ही भरा था, बहुत सारा खत्म हो गया साथी। క్లౌడ్ బరస్ట్ పై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జితేంద్ర సింగ్. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఎక్స్ లో పోస్టులు చేశారు. జమ్మూ కాశ్మీర్ సీఎం ఎల్జీలతో పాటు అధికారులతో ఫోన్లో మాట్లాడారు అమిత్ షా. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. అటు పహల్గాంలోనూ మరో క్లౌడ్ బరస్ట్ జరిగింది. అక్కడ కూడా అధికార యంత్రాంగం, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. కుండపోత వర్షాలు, వరదలు, క్లౌడ్ బరస్ట్లతో జమ్మూ కాశ్మీర్ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలు, యాత్రికులకు సహాయం అందించేందుకు కంట్రోల్ రూమ్, హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసింది. 5 అధికారులను కంట్రోల్ రూమ్ లో అందుబాటులో ఉంచింది.